వాళ్ళ డిపార్ట్మెంట్ లోకి వచ్చాక దేవుడు కాపాడతారని బొట్లు పెట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. ఆ దేవుడు దుర్మార్గుల చేతుల్లో నుంచి అమాయకుల్ని కాపాడమని మనల్ని పోలీసులను చేసి మన చేతికి పవర్ ఇచ్చింది. దేవుడిచ్చిన బుర్ర, డిపార్ట్మెంట్ ఇచ్చిన పవర్ ని వాడి ఇలాంటి క్రైమ్స్ ని మనమే సాల్వ్ చేయాలి. అలాగే అక్క మేడం, ఇక నుంచి దేవుడి మీద ఆధారపడకుండా నేను కూడా పనిచేస్తాను. అంటే ఇప్పటి వరకు నువ్వేం చేయకుండా దేవుడి మీదే భారం వేసి స్టేషన్ లో కూర్చుందాం అనుకున్నావా పాపా? గైస్ ఫోకస్. ఎస్ సార్. శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో మనకి ఏమీ తెలీదు. కానీ ఎటు వెళ్తున్నారో మాత్రం తెలుసు కేడి. రమ్య, వాళ్ళ లొకేషన్ ఇంకా ట్రేస్ చేస్తూనే ఉన్నావు కదా? హా మ్యామ్. వాళ్ళు ఇంకా ముంబై హైవే మీదనే వెళ్తున్నారు మ్యామ్. ఓకే, వెళ్ళి శ్రీవల్లిని కాపాడి తీసుకొస్తాం, పదండి. 1 సెకండ్ మ్యామ్. మ్యామ్, వాళ్ళు ఎందుకో ఒక ప్లేస్ లో ఆగారు. వాట్? లేదు, వాళ్ళు శ్రీవల్లిని తీసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారమే సిటీ దాటి ఆ తర్వాత స్టేట్ దాటించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎలా జడి? ఏ క్లూ లేకుండా, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా మనం శ్రీవల్లిని ఎలా కాపాడగలం? క్లూ లేదని ఎవరు చెప్పారు కేడి? క్లూ ఉంది కదా. క్లూ ఉందా? ఏం క్లూ జడి? చెప్తా కేడి. కిందకు వాళ్ళు ఆగింది హైవే పాసింగ్ వెహికల్స్ చాలానే ఉన్నా అక్కడ మాత్రం వెహికల్స్ చాలా రేరుగా ఆగుతాయి. అవును రమ్య, ఇప్పుడు మన దగ్గర ఉన్న నెంబర్ ని యూజ్ చేసుకుని ఆ టైం కి ఆ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని ఆ టవర్ నుంచి తీసుకో. ఓకే మ్యామ్. మ్యామ్, 100 మీటర్స్ రేడియస్ లిస్ట్ వచ్చింది. అందులో 7 నెంబర్స్ ఉన్నాయి. గుడ్. ఇప్పుడు అన్ని నెంబర్స్ ని ఇండివిజువల్ గా ట్రేస్ చేయి. మ్యామ్, అందులో 2 నెంబర్స్ అక్కడే ఉన్నాయి. ఇంకో 2 నెంబర్స్ వేరు వేరు రూట్స్ లో సిటీ వైపు వస్తున్నారు. ఇంకో 3 నెంబర్స్ మాత్రం ముంబై హైవే నుంచి ఎగ్జిట్ తీసుకుని సర్వీస్ రోడ్ లో వెళ్తున్నారు. పర్ఫెక్ట్. ఆ ముగ్గురులో ఒకరి దగ్గర శ్రీవల్లి ఉంది. వాళ్ళని పట్టుకుంటే మనం శ్రీవల్లిని కాపాడొచ్చు. అయితే పదండి వెళ్దాం. పదండి. శ్రీవల్లి, శ్రీవల్లి, నువ్వు బానే నీకేం ఉన్నావు కదా? కాలేదు కదమ్మా? ఒకసారి హాస్పిటల్ కి వెళ్తే బెటర్ ఏమో. నాకేం కాలేదు సార్, తల మీద కొట్టినందుకేమో తలనొప్పిగా ఉందంతే. వచ్చిన వాళ్ళెవరో నీకు తెలీదా శ్రీవల్లి? తెలీదు మేడం. మా మావయ్య కార్ ఆపి ఫోన్ మాట్లాడి వచ్చి కార్ ఎక్కే లోపే కొంతమంది వచ్చి మావయ్యని కొట్టి నన్ను కిడ్నాప్ చేశారు. నేను నా మేనకోడలను ఊరికి తీసుకుపోతా ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి నన్ను రక్తం వచ్చేలా కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయినారమ్మే. అయితే ఈ కిడ్నాప్ మీ మావయ్య చేయించే అవకాశం లేదంటున్నావా? లేదు మేడం, ఆయనకి కోపం ఎక్కువ, కానీ ప్రేమ కూడా ఎక్కువే. ఆయన నా కళ్ళ ముందే నా కోసమే దెబ్బలు తిన్నాడు. రే, ఏందిరా పని అయిపోయినదా? ఆ అమ్మని చంపేస్తున్నారా? ఏందన్నా చంపేది? ఆ పోలీసులు వచ్చి మా అందరిని తుక్కు కొట్టారు. ఏందిరా నువ్వు అనేదే? అవునన్నా. నేను పంపిన ఏరే గ్యాంగ్ రాలేదా? వచ్చారన్నా. ముందు కొట్టింది వాళ్ళనే కదా. కొట్టిందా? అన్నా, ఆ పోలీసు ఎవరో గాని భలే హుషారుందన్నా. వామ్మో, ఏం కొట్టిందన్నా. అది సరేగానే ఆ అమ్మే శ్రీవల్లిని ఏం చేసినారా? మేం చేసేంత టైము
ఎక్కడిచ్చారన్నా? శ్రీవల్లిని చంపేలోపు పెద్ద చెరువును కమ్మేసిన మబ్బు మాదిరి అలా వచ్చేసి అందర్నీ కొట్టి ఆ అమ్మాయిని కాపాడేసింది. మేము ప్రాణాలతో ఆ అమ్మాయికి దొరకకుండా తప్పించుకుని వచ్చేసాం. సరే, మీరు వెంటనే జమ్మల మడికి వెళ్ళిపోండి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా గానీ వెళ్ళండి. సరేనా? అబ్బా, శ్రీవల్లి చచ్చిపోతే ఇంటికి పోయి ఏం చెప్పినా నడుస్తుంది అనుకున్నా. ఇప్పుడు అట్ట కుదిరేలా లేదే. ఆ పోలీస్ అమ్మి శ్రీవల్లిని ఇంటికి తీసుకుపోయేలోపే నేను ఇంట్లో ఉండాలా? ఆదిలక్ష్మి అత్తయ్యని నెట్టింది నేనే కదా. సారీ చెప్పా. ఇంకా ఇందులో వినటానికే ఉంది. అమ్మా, ఎందుకు ఇది నిషి ప్లాన్ మాత్రమే అని చెప్పావమ్మా? ముగ్గురం కలిసి అనుకొని చేసామని చెప్పుండొచ్చు కదా. అట్లా చెప్తే ఆ కౌశికి మీ నాయన పెద్ద పంచాయతీ పెట్టుండేవాళ్ళ పోడా. అమ్మి నిషి, ఒక తూరు నేను చెప్పేది నేను ఏటికట్ట చెప్పుండాను, నీకే అర్థం అవుతుంది. సరే చెప్పండి. ముందుగా నువ్వు నన్ను క్షమించాలమ్మి. మనము ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకునేదానికే చిన్న అబద్ధం చెప్పుండాను. మనము అంత ప్లాన్ చేసినా కూడా జగదాత్రి మన ప్లాన్ ని కనిపెట్టి ఇంటికొచ్చి మా అన్నని ఎత్తుకుంటూ పోయిండదు గదో. అవును, అమ్మి ఎట్టాయినా శ్రీవల్లిని పట్టుకోలేదు. అప్పుడు ఇంటికొచ్చి ఇదంతా మనమే కావాలని చేసుండమని అంటుంది కదో.